వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2029లో గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్టు రప్ప నరుగుతామని చెప్పేసి అన్నారు కదా. దానికి వైఎస్ జగన్ స్పందిస్తూ అది కేవలం సినిమా డైలాగులు ఇవి చెప్పడం కూడా తప్పేనా అని చెప్పేసి ఆయన ఆరోపించారు. దాని మీద మీ రియాక్షన్ అండి? స్టేట్ రౌడీ అది సినిమా డైలాగులే. అంటే జగన్మోహన్ రెడ్డి స్టేట్ రౌడీయా నేను అంటాను అలా అని తర్వాత చెప్తాను. నేను స్టేట్ రౌడీయా నేను అనలేదు, స్టేట్ రౌడీ సినిమా పేరు చెప్పానంటాను. అలా ఉంది అతను చెప్పేది. అతను ఒక పెద్ద స్టేట్ రౌడీ గోండా. అతను మనిషి ప్రాణాలనే తృణప్రాయంగా తీసుకునే వ్యక్తి. అన్ని అబద్ధాలే చెప్తాడు, ఏది నిజం చెప్పడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వాన్ని ప్రజాభిప్రాయాన్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం అన్నీ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చెందడాన్ని, మళ్ళీ పర్మనెంట్గా వీళ్ళు ఉండిపోతారేమో అని వాళ్ళ ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఎలాంటిది లేదు. ఎవరు పాపం చేస్తే వాళ్ళకి శిక్ష అనుభవించాలి. నేను సిద్ధాంతాన్ని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. కర్మ ఎవరిని వదలతో ఇవాళ వైసీపీ నాయకులు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు తప్ప ఇది రెడ్ బుక్ సిద్ధాంతం కాదు, ఆడి బొంద ఆడి పచ్చ బుక్ సిద్ధాంతం కూడా కాదు. ఎవడైతే తప్పు చేసాడో వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలి. వాళ్ళే సెంట్రల్ జైల్లో ఉంటారు, వీళ్ళు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతున్నారు జనం. వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి ఇలాంటివి చేస్తాడు. గుంటూరు నుంచి జనాన్ని తీసుకెళ్ళాడు పల్నాడు. కావాలంటే కాన్వాయిలు ఉన్నాయి, గుంటూరులో ఉన్న కాన్వాయిలు చూడండి. ఇతను మీటింగ్ అతను ఎక్కడికి చేస్తాడు చెప్పండి. కాబట్టి ఇదంతా అతని వల్లే జరిగింది కాబట్టి దాన్ని పూర్తి బాధ్యత అతను తీసుకోవాలి. కాదనంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు కారు కింద తలకాయ పెట్టి చూడమనండి వైసీపీ నాయకుల్ని. ఒకసారి వాళ్ళ ప్రాణాలు ఉంటాయి పోతాయో అప్పుడు నాకు తెలియదు. నేను ప్రాక్టికల్ ఎప్పుడు కారు కింద తలకాయ పెట్టలేదు. అది వైసీపీ వాళ్ళు అడిగి తెలుసుకోండి ఒకసారి.